భయ్య ఒక వాటర్ బాటిల్ ఇయ్యి. అన్న షాప్ ఇప్పుడే బంద్ అయిందన్న. నువ్వు ఇక్కడనే ఉన్నావు కదా. ఏదన్నా అర్జెంట్ మెడిసిన్ అయితే నేనే ఇచ్చేవానన్న. వాటరే కదా, పక్కకెళ్ళి తీసుకో. అరే ఆడ దొరకకనే ఇడిదాకా వచ్చినారా అన్నా అరే నేను అడిగేది అర్జెంట్ మెడిసిన్లకే భయ్. అన్న పొద్దున్న నుంచి ఒక్కనే ఉన్నానన్న. ఈ కరోనా భయానికి వర్కర్స్ కూడా దొరకట్లేదు. మళ్ళీ నేను పొద్దున్నే రావాలి, మీరు వెళ్ళండి. అరే ఓ పైసల కోసం నాటకాల అమౌంట్ ఎక్స్ట్రా తీసుకో అన్నా నీ ట్రిక్స్ నాకు తెలియదా. వాటర్ బాటిల్ ది మర్యాదగా మాట్లాడండి అన్న. కుదరదని చెప్పాను, కుదరదంతే. నీకు మర్యాద చేయదురా. ఇస్తావా ఇయ్యవా? సారీ బ్రదర్, కొంచెం తాగున్నాడు, ఏమనుకోద్దు. ఆడెవ్వడో తెలియకుండా వానికి సారీ చెప్పి నా ఇజ్జత్ మొత్తం తీసినావు కదరా. రేయ్ వాడు ఎవడో కాదురా, హీస్ లైక్ అవర్ ఫ్రెండ్. ఫ్రెండ్? అవునరా, మనకేదైనా ప్రాబ్లం వస్తే మనతో పాటు ఉంటూ హెల్ప్ చేసే ఫ్రెండ్సే కదా. అవును. అలాగే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మనతో పాటు మన చుట్టూ ఉంటూ మందులు ఇచ్చేది వాళ్ళే కదా, అంటే ఫ్రెండ్సే కదా. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పుట్టును సుమతి. సరే పిల్లలు, రేపు మనం పివి నరసింహరావు గారి గురించి చెప్పుకుందాం. ఓకే, బాయ్. టుడే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ బై షెఫ్ సూర్య. చూడ్డానికైతే బాగుంది కానీ అబ్బా, ఈ నేలలో మీ అమ్మ ఒక్క రోజు కూడా ఇంత కమ్మని ఫుడ్ చేయలేదురా. థ్యాంక్ యూ నాన్న. మ్మ్. మ్మ్. ఒరేయ్, నిజం చెప్పు, ఇది మీ అమ్మమ్మ రెసిపీయే కదా? అమ్మా అమ్మా, ఎలా తెలిసిపోయింది నీకు? మా అమ్మ వంట నాకు తెలీదా? కానీ మా అమ్మ కన్నా మీ అమ్మ కన్నా కూడా నువ్వే బాగా చేసావు. నువ్వు వాడిని మరీ అంత పొగడేసి వంటోడిని చేయకు. నాన్న, అది వంటోడు కాదు, షెఫ్. నేను షెఫ్ అవుదాం అనుకుంటున్నాను, నీకు తెలుసు కదా. దట్స్ మై డ్రీమ్ నాన్న. అది సరేరా, మరి షాప్? ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఆ బిజినెస్ నేను చేయనని? చూడు సూర్య, నువ్వు ఇదే చెయ్యని నేను ఫోర్స్ చేయను, కానీ మెడికల్ షాప్ని బిజినెస్లా చూడకు ప్లీజ్. సరే, సారీ నాన్న. ఇది తినేసెళ్ళు. పర్లేదు. హలో, లేట్ అయిందా? ఇదేమైనా కొత్త? అన్న టైంకి ఎప్పుడొచ్చావని? కానీ మా ఫ్రెండ్ చెల్లెల్ని కొంతమంది రౌడీలు ఏడిపిస్తే నేను వెళ్ళి పెద్ద ఫైట్ చేశానని అబద్ధాలు చెప్పలేను. చెప్పారంటూనే చెప్పేశావు కదా. అయినా జూనియర్లు సీనియర్లతో ఇంత స్మార్ట్గా మాట్లాడొచ్చా? హలో, నేను నీ కాలేజ్లో జూనియర్ని, నీతో లవ్లో కాదు. సారీ సారీ. అయినా నువ్వు నన్ను చూడటం లేట్, నా వెంట పట్టడం లేట్, నాకు ప్రపోజ్ చేయడం లేట్, ఇదిగో ఆఖరికి సారీ కూడా లేటే. లేట్ అవ్వడం నా ఫేటే, ఇంక లేట్ కూడా ఆపుతావా తల్లి? అప్పుడప్పుడు లేట్ అయితే పర్లేదు, కానీ మన పెళ్ళి లేట్ కాకుండా చూడు స్వామి. సరే, ఇప్పుడు చేసుకుందామా?
రవి గారు ఉన్నారా? ఎవరు? దేనికి? ఈ మందులు కావాలి. అయితే ఇంటికి వచ్చేస్తారా? నమస్తే రవి గారు. నమస్తే. గల్లీలో 2-3 షాపులు బంద్ ఉన్నాయి, అందుకే ఇంటి దాకా రావాల్సి వచ్చింది. బాగా లోతుగా కట్ అయింది. అవునండి, బ్లడ్ కూడా చాలా పోయింది. డాక్టర్ అర్జెంటుగా అవి తీసుకురమ్మన్నారు. మీరు షాప్ దగ్గర ఉండండి, నువ్వు వస్తా. థ్యాంక్ యూ సార్. పూజ అయ్యాక ఎలాగో వెళ్తారు కదా. అర్జెంటుగా ఇంజెక్షన్ చేయాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ అవుతుంది. సరే గాని పూజ మధ్యలో వెళ్తే అవిఘ్నం అని తెలీదా? ఇన్ఫెక్షన్కి అవిఘ్నలు తెలియవు. అయినా పూజలు ప్రాణాల కంటే ఎక్కువేమి కాదు దేవి గారు. ఎంత అయింది సార్? 350. సార్ థ్యాంక్స్ అండి. పర్లేదు. గుడ్ మార్నింగ్ సార్. లేట్ ఏంటి? పండగ సార్, పూజలు అవి. సరే షాప్ చూసుకోండి, నాకు చిన్న పని ఉంది. ఈరోజు కూడా ఇంత రాత్రి వరకు ఏమిటండి? సూర్య మీకేదో చెప్పాలని లంచ్ తీసుకొస్తే మీరు లేరంట. సూర్య ఐడి మీకోసం ఇప్పటి వరకు ఎదురు చూసి చూసి పడుకున్నాడు. అవును, వాడు షాప్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడా? అయినా వాడికి నచ్చిందే చేయమన్నారు కదా. నేను ఇప్పుడు కూడా అదే అంటున్నా, కానీ 10 మందికి ఉపయోగపడే పని అయితే బాగుంటుంది కదా అని అంతే. అందరూ మీలానే ఆలోచిస్తారా? ఈ పని చేసుకుంటే బాగుంటుందని మనసులోంచి రావాలే కానీ చెప్తే రాదు కదా. నానా, హ్మ్. ఆఫర్ లెటర్. అదే ప్లేస్మెంట్ వచ్చింది, చాలా ఫేమస్ హోటల్. మరి నెక్స్ట్ లెవెల్ ఏమైనా ఉంటుందా? హెచ్ఎఫ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ నాన్న. అండ్ నా రెసిపీ కూడా అక్కడ స్పెషల్ డిష్ అవుతుంది. సాలరీ? ప్రజెంట్ అయితే గుడ్ ఎనఫ్. అండ్ నా రెసిపీ మీద మార్జిన్ ఆల్సో. ఎప్పుడు జాయినింగ్? టైం ఉంది నాన్న, చెప్తామన్నారు. మరి ఈలోపు? ఈలోపు ఏముంది, అమ్మకి రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నా. నానా, సీరియస్లీ లవ్ యూ నానా. థ్యాంక్ యూ నానా. వావ్, బీ కేర్ఫుల్. ష్యూర్. ఒరేయ్, మరింత స్వీట్ న్యూస్లో స్వీట్ తినిపించచ్చు కదరా. న్యూస్లో స్వీట్ ఉంది కదా నాన్న, మళ్ళీ స్వీట్ ఎందుకు? అయినా ముందు నువ్వు షుగర్ కంట్రోల్ చేయాలి. రాము, సార్. ఆ మాస్క్లు ఆర్డర్ పెట్టావా? లేదు సార్, మర్చిపోయాను. సరే ఈరోజు పెట్టు, అర్జెంట్ అని చెప్పు. అర్జెంట్ అంటే వాడు నమ్ముతాడా సార్? హైదరాబాద్లో ఒక కరోనా కేసు వచ్చింది. అది ఇంకెవరికి రాకుండా ఉండడానికి మాస్కులు చాలా అవసరం. ఊరుకోండి సార్, అది మన దాకా వస్తుందా? అది వస్తుందో లేదో అనవసరం, కానీ అది వస్తే కస్టమర్స్ మన వల్ల ఇబ్బంది పడకూడదు. మ్. నేను చెప్పానని చెప్పి అర్జెంటుగా ఇమ్మను. ఓకే సార్. సార్, నాకు రేపు లీవ్ కావాలి సార్. మనం చేసే పనికి సెలవులు ఉంటాయా? ఏమో సార్, నాకు మాత్రం రేపు లీవ్ కావాలి. సర్లే తీసుకో. అలాగే ఆ శ్రీనుగాడు అంజిగాడు ఎప్పుడు వస్తున్నారో కనుక్కో. ఇప్పటికే చాలా రోజులైంది వాళ్ళు రాక. ఓకే సార్, నేను చెప్తాను. సరే, థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. అలాగే. వస్తున్నానండి. మీరు త్వరగా రండి, డిన్నర్ చేద్దాం.
అది సరే కానీ వాడు తిన్నాడా? లేదు నాన్న, మీకోసమే వెయిటింగ్. రాధాకృష్ణ అంకుల్ వస్తున్నారు, మరి కూర్చుందామా? నాన్న, మీరు కానివ్వండి, నేను అమ్మ కంపెనీ ఇస్తా. అమ్మని నేను మేనేజ్ చేస్తాను లేరా. మీరు కానివ్వండి నాన్న ఈసారికి. సరే. మొత్తానికి దేవుడు సైనికుడు అంటూ రాముని కూడా భయపెట్టేశావురా. అర్థం కాని నిజాలు ఎప్పుడు భయంలానే కనిపిస్తాయి, కానీ ఆ భయం వెనకాల ఉన్న నిజం ఏంటో తెలిస్తే లైఫ్ అంత ధైర్యంగానే ఉంటుంది. 2 పెగ్గులు దాటితే అన్ని ఇలాంటి మాటలే వస్తాయిరా. రేయ్, నాకు మాటలే వచ్చాయిరా, నీకు వయస్సు కూడా వచ్చేసింది. నిజమేరా, రేపో ఎల్లుండో షష్టి పూర్తి చేసుకునేవాడివి నువ్వు నాకు వయసు గురించి చెప్తున్నావు. బాగుంది. రేయ్, షష్టి పూర్తి అంటే వయసు అయిపోవడం కాదురా, మనలోకి నూతన ఉత్సాహం రావడం రా. ఎంత ఉత్సాహం వస్తే నువ్వు ఆ రోజు కూడా షాపు సర్వీసు అంటూ అక్కడే కూర్చుంటావు కదా. రేయ్, అది మాకు మళ్ళీ పెళ్ళి. ఆ రోజంతా నా ఫ్యామిలీతోనే. ప్రతిసారి ఏ ఈవెంట్ ఉన్నా షాపింగ్ అంతా మీ చెల్లే చేసేది. ఈసారి మాత్రం షాపింగ్ అంతా నేనే చేసి సర్ప్రైజ్ చేస్తా. ఇది వింటుంటే నాకే సర్ప్రైజింగ్ లాగా ఉంది. ఇంకా మా చెల్లి ఎంత సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతుందో. మర్చిపోయా, ఆ, ఇందులో ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందిరా. ఆగాగు, నువ్వు ఇలా సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్ ఇస్తుంటే తాగేది కూడా దిగిపోతుంది. తొందరగా ఫినిష్ చేయి. Cheers. Cheers రా. కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ ప్రకటించింది. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. భారత్లో ఇప్పటివరకు 555 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా చనిపోయిన వాళ్ల సంఖ్య 10కి చేరుకుంది. కాడా క్యాషా? అయిపోయిందండి. ఓకే అండి, వచ్చేసింది. సార్ నేను రేపటి నుండి రాలేను సార్. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? కరోనా కన్నా పెద్ద ప్రాబ్లం ఇంకేముంది సార్. ఆ అంజిగాడు శ్రీనుగాడేమో ఇంకా రాలేదు. ఇప్పుడు నువ్వు కూడా రాకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు సార్. జీతం లేకపోయినా పర్లేదు కానీ ప్రాణం ఉంటే చాలా అంటున్నారు. అది కదా రాము, నేను ప్లీజ్ చెప్పలేదు. సార్ ఏమనుకోవద్దు, నా వల్ల కాదు. సారీ సార్. తాజాగా ముంబైలో 65 ఏళ్ల వ్యక్తి కరోనాతో చనిపోయాడు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి కరోనా సోకి చనిపోయాడు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లాక్డౌన్ ను నిర్లక్ష్యం చేయొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తే వినే రకమేనమ్మా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలను ప్రజలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో దేశ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంక్షలను పాటించకుండా రోడ్లపై వస్తున్న వారిపై బయట సిచ్యువేషన్ అంతా దారుణంగా ఉంది కదా, ఈ టైంలో షాప్కి వెళ్ళడం అవసరమా? తప్పదు కదరా, వెళ్ళి చూసుకోవాలి. రాము ఉన్నాడు కదా. లేదు, వాడు రాలేనని చెప్పేశాడు. అదే మరి, వాడే భయపడుతున్నాడంటే మీరు వెళ్ళడం అవసరమా? వాడే కాదు, అందరూ భయపడుతున్నారు. అయినా భయం ఏమైనా మందుల అవసరం తీరుస్తుందా? నానా, మిగతా వాళ్ళ అవసరాల గురించి మాకు అవసరం లేదు. మా బాధంతా మీ గురించే. అయినా ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా. డబ్బుల కోసం వ్యాపారం, అది ఇలాంటి టైంలో. నేను డబ్బులు సంపాదించడానికి దిగాను, కానీ దిగిన తర్వాత వ్యాపారంతో పాటు మరో దృక్పథం కూడా కనిపించింది. అదే చచ్చేవాడిని బ్రతికించే ప్రయత్నంలో కనిపించని పాత్రదారుడుగా నేనున్నానని తృప్తి నాకుంది. ఇది ఎవరికి అర్థమైనా కాకపోయినా ఇప్పుడు మెడికల్ షాప్స్ తెరిచి ఉండటం చాలా అవసరం. ఎందుకంటే కరోనా వల్ల ఎంతమంది చనిపోతారో లేదో తెలియదు, కానీ బీపీ, షుగర్ లాంటి వాటికి మందులు లేకపోతే మాత్రం చాలా మంది చనిపోతారు. ఒక్కసారి ఆలోచించు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మెడికల్ షాప్స్ ఒక్కరోజు మూసేసుంటే ఏంటి పరిస్థితి?
మొత్తానికి లాక్డౌన్ ఇచ్చి మనకు లాంగ్ గ్యాప్ ఇచ్చేశారు కదే. నేను చాలా మిస్ అవుతున్నారా. అయినా మంచి జరిగింది. ఏంటి దూరంగా ఉండడం? అంటే నువ్వు జాబ్లో జాయిన్ అయి ఉంటే మనం ఈ మాత్రం మాట్లాడటానికి కూడా టైం దొరికేది కాదేమో. జాబ్ వల్లే మనం దూరం అవుతున్నాం అనుకుంటే నాన్నతో మాట్లాడి మన ఇద్దరికి ఒకటే దగ్గర జాబ్ పెట్టిస్తాలే. అవునా? అయినా అంకుల్ ఇంట్లోనే ఉంటున్నారా? ఏంటుండేది, ఎప్పుడు చూడు షాపు షాపు అంటుంటారు. బయట చూసావు కదా ఎలా ఉందో. అవసరమా? అదే ఆ మాట అంటేనే నిన్న పెద్ద క్లాస్ స్పీకర్. అయినా నాన్న చెప్పింది కూడా నిజమేలే. సూర్య అమ్మా వస్తున్నా. సరే అమ్మ పిలుస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. సరేరా బాయ్. ఫ్రీ అవగానే కాల్ చేయి. యా చేస్తా. బాయ్. లవ్ యూ. లవ్ యూ టూ. బాయ్. $120. మాస్క్ ఏది? మర్చిపోయినా. ముందు ఈ మాస్క్ వేసుకో. ₹5. వద్దులేండి, ఇంట్లో ఉంది ఆల్రెడీ. ₹5 ఎందుకు వేస్ట్? నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తావా? ఈడనే రవ్వ దోశ లేకపోతే మసాలా దోశ తింటా. అంటే ఈ లెక్కలో బ్రేక్ఫాస్ట్కి ₹50, లంచ్ డిన్నర్ ఎట్సెట్రాకి 500 వరకు ఖర్చు పెడతాం. 500 ఏంటి సార్, ఈ రోజుల్లో ఇంకెక్కువనే అయిపోతుంది అది. మరి లైఫ్ అంతా ఇంత హ్యాపీగా గడిచిపోతుందా? అంతే కదా సార్, లైఫ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాదు నేను. మరెందుకు మాస్క్ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నావు? మాస్క్ లేకుండా నువ్వు ఇంటికి వెళ్ళే లోపు కరోనా వస్తే నీ వల్ల అందరూ సఫర్ అవుతారు. ఓకే సార్. నానా లంచ్ తీసుకొచ్చాను, మీరు వెళ్ళండి, నేను కూర్చుంటాను. నువ్వు తిన్నావా? బిల్లు. డిస్కౌంట్ లేదా? డిస్కౌంట్ దేనికి? ఇంత బిల్ చేశా కదా, డిస్కౌంట్ ఇవ్వరా? ఎంత చేసినా రాదండి. అంతంత మార్జిన్ లాగేస్తూ కొంచెం డిస్కౌంట్ ఇవ్వలేరా? మార్జిన్ల గురించి ఏం తెలుసు నీకు? అయినా నేను అమ్మేటోని, తయారు చేసేటోని కాదు. అయినా నాకు ఒకటి అర్థం కాదు భయ్యా, మీరు ఎప్పుడన్నా వైన్ షాపుల్లో లేకపోతే సూపర్ మార్కెట్లో డిస్కౌంట్ అడుగుతారా? చెప్పండి. అడగరు. వాళ్ళు ఎంత ఇస్తే అంతే మనకి, అంతే కదా. తాగి చచ్చే మందుకి సిగరెట్కి గుర్తురాని మార్జిన్లు డిస్కౌంట్లు బతికించే మందులకు గుర్తొస్తాయండి భయ్యా మీకు? నీకంటే మీ నాన్నగారే బెటర్. డబ్బులు లేకపోయినా మందులు ఇస్తారు. అదే మీకు చులకన అయిపోయింది. మీకు కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. కర్మరా బాబు. ఏమున్నా రచనలు. ఇదేంటి నాన్న, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే మీరు రారా? అది గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అది కాదు నాన్న, ఎవరైనా చేసినా ఎంతమంది డాక్టర్లు మందులు రాసినా మెడికల్ షాప్కి కదా రావాల్సింది. డాక్టర్స్ కావాలన్నా ఆన్లైన్లో కన్సల్ట్ అవ్వచ్చు, కానీ మందులు కావాలంటే మెడికల్ షాప్ రావాల్సిందే, ఫిజికల్గా కాంటాక్ట్ అవ్వాల్సిందే. అంటే మీరు కూడా రిస్క్లో ఉన్నట్టే కదా? అవును, వాడు చెప్పింది కరెక్టే కదండి. రిస్క్లో ఉన్నామని తెలిసే కదా మనం సర్వీస్ చేస్తున్నాం. అయినా నాలా ఇంకా చాలామంది ఎసెన్షియల్ సర్వీసెస్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ గుర్తించలేదు. అలాగని పనులు ఆపి ధర్నాలు చేస్తామా? వాళ్ళ గురించి నాకు అనవసరం నాన్న, కానీ మీరు మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత షాప్ తెరవండి ప్లీజ్. భయపడి మా మెడికల్ షాప్ వాళ్ళంతా కూర్చుంటే కరోనా తగ్గిపోతుందా చెప్పు? బుల్లెట్ తగిలితే పోతామని తెలిసి కూడా బోర్డర్లో దేశం కోసం ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాగో ఈ ఫైట్లో మేము అలాగే. మీరు మెడికల్ షాప్స్ గురించి చెప్పిన ప్రతిసారి నాకు నచ్చుతూనే ఉంటారు నాన్న. నచ్చినా నచ్చకపోయినా మీ నాన్న డ్యూటీ మీ నాన్న చేయవలసింది. మీరు ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. అసలు మీకు ఈ సమాజం ఏమిచ్చిందని? సమాజం మనకేమిచ్చింది అనేది కాదురా ముఖ్యం, మనం సమాజానికి ఏమిచ్చాము అనేది ముఖ్యం. ఒక్కటి నిజం సూర్య, తీసుకునే వాళ్ళని కాదు ఇచ్చే వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది సమాజం. అది గుర్తుపెట్టు. ఎప్పుడు సార్ మీ స్పెషల్ డిష్ టేస్ట్ చేసేది? నీకు కావాలంటే ఈరోజు ఇంటికి రా. ఇంట్లో కాదురా, హోటల్లో. ఒకవేళ తిన్న తర్వాత నీకు నచ్చకపోతే
సూర్య, నీ చేతి డిష్ ఎలా ఉంటుందో నాకు తెలీదా? ఇంకా చెప్పాలంటే నీ గురించి మా ఇంట్లో ఒప్పించాలంటే పెద్ద మాట్లాడాల్సిన అవసరం ఉండదు. నీ చేతి వంట రుచి చూస్తే చాలు. చాలే తల్లి, నువ్వు మా అమ్మ కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అయినా థ్యాంక్ యూ. అవును, ఎలా ఉన్నారు ఇంట్లో అంకుల్ ఆంటీ? యాక్చువల్లీ నేను కలవకపోవడానికి కూడా రీజన్ అదే. ఏమైంది? అమ్మా నాన్నకి మైల్డ్గా సిమ్టమ్స్ వస్తే టెస్ట్కి పంపించా. రిపోర్ట్స్ కోసం వెయిటింగ్. మరి నువ్వు? నేను కూడా చేయించుకున్నాను. ఏం కాదులే, టెన్షన్ పడకు. సరే బేబీ, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. ఓకేరా, బాయ్, టేక్ కేర్. నానా, నీకు చాలా మైల్డ్గా వచ్చింది అంతే. అస్సలు టెన్షన్ తీసుకోకు. 2 వీక్స్ హోమ్ క్వారంటైన్లో ఉంటే సరిపోతుంది. అమ్మా, నీకు కూడా. చాలా థ్యాంక్స్ రా. నువ్వు టైంకి రెమెడీస్ వరకు పిచ్చకపోతే మా నాన్న బ్రతికేవారు కాదు. ఇదంతా నీ వల్లేరా. రేయ్, నాదేముందిరా, జస్ట్ ఒక ఫోన్ కాల్ చేశాను, దొరికిందంతే. నీకు తెలిసేది జస్ట్ ఫోన్ కాల్ మాత్రమే, కానీ నీకు తెలియకుండా కొన్ని గంటల్లో పోయే ప్రాణాన్ని కాపాడి మా అందరి ఊపిరి నిలబెట్టావు. ఈ టైంలో నువ్వు చేసింది చిన్న హెల్ప్ అయితే మాత్రం కాదురా. థ్యాంక్స్ రా. ఓ అవునా? షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. అలా వేసారా? మీ బిజినెస్ తీసుకోవటానికి మా ఫ్రెండ్ ఒకతను ఇంట్రెస్టెడ్గా ఉన్నాడమ్మా. నాన్న లేకపోయినా మీరు మా గురించి ఆలోచిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అంకుల్. కానీ నాన్న గురించి మీకు తెలుసు కదా, మెడికల్ షాప్ని బిజినెస్ అంటే అస్సలు ఒప్పుకోరు. ఆయన ఉన్నప్పుడు నాకు ఆయనకు ఎప్పుడు అదే గొడవ. ఆయన ఎంత గొడవ పెట్టినా చిన్నప్పటి నుంచి షెఫ్ అవడం అనేది నా డ్రీమ్. నాకు ఇంకేది కనిపించేది కాదు. నా ఫ్రెండ్ చెప్తేగా నాకు అర్థం కాలేదు మా నాన్న పరోక్షంగా ఎంతమంది ప్రాణాలు కాపాడారో, ఎన్ని కుటుంబాల సంతోషానికి కారణమయ్యారో అని. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంకుల్, నేను ఈ కుటుంబంలో పుట్టడానికి కారణం మా నాన్న ఆలోచనలు బతికించడానికేనని. అయినా ఆయన ఆలోచన ముందు నా ప్యాషన్ ఎంత అంకుల్? ఇద్దరు ఇద్దరేరా. ఈ షష్ఠి పూర్తి మీతో ఎంతో సంతోషంగా గడపాలనుకున్నాడు మీ నాన్న. కానీ నాకెవరన్నా ఫ్రెండ్ అంటూ ఉన్నాడంటే వాడొక్కడేరా. మీ నాన్న షష్ఠి పూర్తికి నా గుర్తుగా ఇవ్వాలని ఎంతో ఇష్టంగా ఇది తీసుకున్నాను రా.
కానీ వాడు లేకపోవడంతో ఇది నా చేతికే ఉండిపోయింది. ఇప్పుడు ఇది నీ చేతికుంటే వాడి చేతికున్నట్టేరా?